శాలరీ సీలింగ్ ఎందుకు పెట్టలేదు? ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు కదా. 2 ఎకరాలన్నర, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 2,000 5,000, 10,000, 20,000 ఉండాలి. మీకు 2 లక్షలు ఎందుకు జీతం? నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు పని చేయవు, ఆఫీస్కి వస్తున్నావు, తెల్లారుజామున లేచి నువ్వు ఒక్కడవే పని చేస్తున్నావు. నీ భార్య పని చేయదు, మీ అమ్మాయి పని చేయదు, మీ అబ్బాయి పని చేయడు, మీ అమ్మ పని చేయదు, మీ నాన్న పని చేయడు. ఈ 5గురిని కూర్చోబెట్టి తెల్ల ఏనుగుల్లాగా మేపుతున్నారా? ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, మీకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గరే కూర్చున్నాయి. అందువల్ల ఈ వ్యవస్థ ఇట్లా కాదని పత్తిపాటి పుల్లారావు గారి మీద ఎదురు తిరిగాం. మీ వల్ల వ్యవసాయం కుంపయిందన్నాం. ఎట్లా అన్నారు? బ్రిటిష్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ లేబర్ కన్నా 1 నయా పైసా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు ఎంప్లాయీకి. అప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు. ఇప్పుడు బతకగలిగినాడు బడిపంతులు. కదిలితే సమ్మె, మెదిలితే సమ్మె. ఎంత ఇస్తే సరిపోద్ది? 2007లో జింబాబ్వే అనే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చింది, 22 లక్షల %. ఈ కండవా ఖరీదు రూపాయి, అక్కడ 22 లక్షలు కొన్నారు. ఎంప్లాయీస్ అందరూ మాకు జాబ్స్ కావాలన్నారు. 2 వరకు ఇచ్చాడు. జీతాలు పెంచమన్నారు. ఎంత కావాలన్నారు? ఎంత లేదండి, ఒక 50,000 కోట్లు ఇవ్వమన్నారు. అందరికి కాదండి, సంవత్సరానికి కాదు, నెలకి. మేధావులందరినీ పిలిపించి మాట్లాడాడు. ఇస్తామని ఒప్పుకున్నారు. డిసెంబర్ 12వ తారీఖు 50,000 కోట్లు ముద్రేసి సంతకం పెట్టి జనవరి 1వ తారీఖు రిలీజ్ చేశాడు. 50,000, 50,000, 50,000. 11వ తారీఖు యూనియన్ నాయకులు వెళ్ళారు. ఏమండి మాకు ఈ 10 రోజులకే వచ్చినాయి, మిగిలిన 20 రోజులు మేము ఎట్లా బతకాలన్నారు. ఏం పర్వాలేదు, నేను ఉండానన్నాడు. అదేదో చెప్పండి, ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంటామని అన్నాడు. ఏమి లేదు, 50 కొట్టేసి 2 లక్షల కోట్లు ఇస్తా అన్నాడు నెలకి. మహాప్రభు నీ కోట్లొద్దు, నీ చెక్కులొద్దు, నీ డబ్బులొద్దు, మాకు ఇంత కూడు పెట్టమన్నారు. ఏడ్చారు కానీ ముండలాలా వెళ్ళి వ్యవసాయం చేసి మీరు బతికి మమ్మల్ని కూడా బతికించమన్నారు. ఆ దేశం 2 సంవత్సరాల్లో సెటరైట్ అయింది. మన దేశం 200 సంవత్సరాలనే కానీ సెటరైట్ కాదు. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం. ఎంతసేపు ఎంతైతే సరిపోద్ది? మీ ఫ్యామిలీలో మెంబర్లని పని చేయకుండా ఆపినందుకు నువ్వు డాక్టర్లకు కట్టేస్తున్నావు. నువ్వేమన్నా బాగుపడ్డావా? మరి ఎందుకు వాళ్ళని పని చేయనీవు? ఈ విధంగా సర్వనాశనం అయిపోయింది. కెమికల్స్ ఇవాళ తల్లిపాలు పిల్లలు తాగటానికి అర్హత లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. జపాన్లో 9 అంగుళాల లోతు మట్టి తీసేసి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. యూరియా గుళికలు, ఈ 2.4 గుళికలు అయితే 6 సంవత్సరాలు కంటిన్యూగా అయితే 100కి 100 మందికి క్యాన్సర్ వస్తుంది. పంజాబ్, హర్యానాలో అదే జరిగింది. అక్కడ బ్యాన్ పెడితే ఇక్కడికి వచ్చి పడ్డాయి. పంజాబ్, హర్యానాలో తంతే తెలంగాణను, ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడ్డారు వాళ్ళు ఈ గుళికలని. ఈ విధంగా మనం రక్షించుకోకపోతే, మన పక్కాలను రక్షించకపోతే మనం ఎందుకు పనికిరాం? మనం ఏదో సాధించాం అనుకుంటున్నాం. ఏం సాధించాం? ఆరోగ్యమే మహాభాగ్యం, డబ్బు కాదు. ఇప్పుడు మీ జేబులో ఉంటాయి, కాసేపు ఆ జేబులో ఉంటాయి, తర్వాత నా జేబులోకి వస్తాయి, ఇట్లా మళ్ళీ మీ జేబుకే వస్తాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. అది లేకుండా చేసుకుని మనం ఉర్రొట్లు అవుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.